భూ సర్వే అంటే ఏమిటో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలియదన్నారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సర్వేరాళ్లు లేకుండా చంద్రబాబు సర్వే చేస్తున్నారని విమర్శించారు. మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్ భూముల సర్వేపై చంద్రబాబు సర్కారు విధానాన్ని ఎండగట్టారు. సాక్ష్యాలతో సహా ఎత్తి చూపారు. తన పాలనలో జరిగిన భూ సర్వేకు చంద్రబాబు పాలనలో జరుగుతున్న భూ సర్వేకు గల తేడాలను వివరించారు. బ్రిటిషర్ల తరువాత ఏ రాష్ట్రంలో ఏ పాలకుడు తలపెట్టని అతిపెద్ద భూముల సర్వేను గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టడమే కాకుండా విజయవంతంగా నిర్వహించింది. ఇందుకోసం 15,000 మంది సర్వేయర్లను ప్రత్యేకంగా నియమించారు. దేశ చరిత్రలో అంతమంది రెవెన్యూ సిబ్బందిని నియమించడం అదే ప్రథమం. 2019కి ముందు ఒక భూమిని సర్వే చేయాలంటే సంవత్సరాలు పట్టేది. ఆ సర్వే కూడా అరకొరగా చేసేవారు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న ప్రతి భూమిని సర్వే చేసి భూ వివాదాలు లేకుండా చేయాలని వైఎస్ జగన్ తపన పడ్డారు. రైతులకు పైసా ఖర్చు లేకుండా 2024 ఎన్నికల నాటికి రాష్ట్రమంతా డ్రోన్ సర్వే పూర్తి చేయగా సుమారు 6,800 గ్రామాల్లో సర్వే అన్ని దశలు పూర్తయి డిజిటల్ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో 30 లక్షల మందికి పైగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. సర్వే చేశాక నిర్ణయించిన హద్దులో రాళ్లు పాతించారు. భూముల వ్యవస్థ స్వరూపాన్ని సమూలంగా మార్చివేస్తే దీనిపై చంద్రబాబు లేనిపోని నిందలు అభాండాలు వేశారు. సర్వే చేసి హద్దులు నిర్ణయించి ఆ హద్దులో ప్రభుత్వమే రాళ్లు పాతి రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తే దానిపై ఇష్టానుసారం తప్పుడు ప్రచారం చేశారు చంద్రబాబు. ఎల్లో మీడియాలో చేయించారు. జగన్ ఫోటో ఉందని బురద జల్లారు. నిజానికి నవరత్నాల వాటర్ మార్కు లోగో. రాష్ట్రంలో అమలయ్యే సంక్షేమ పథకాల వివరాలు అందులో ఉన్నాయి. ఆ నవరత్నాల ఫోటోను 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావించారు. అయితే మేనిఫెస్టోలో ఉన్న ఆ ఫోటోపైనే చంద్రబాబు అండ్ గ్యాంగ్ తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారు. నవరత్నాల కేంద్రంగానే మొత్తం పరిపాలన సాగించి ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి చూపిస్తే దాన్ని తప్పుపట్టిన వ్యక్తి చంద్రబాబు. రీసర్వేను అడ్డుకుని దానిపై దుష్ప్రచారం చేసి మీ భూములు పోతాయని దుర్మార్గంగా ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు నిస్సిగ్గుగా ఆ భూసర్వేను తానే చేయించినట్టుగా తన ఖాతాలో వేసుకుంటుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను తెచ్చిన సంస్కరణల వల్లే రీసర్వే జరుగుతోందని, దానికి 400 కోట్లు కేంద్రం ఇచ్చిందని బాబు డప్పు కొట్టుకుంటున్నారు. భూముల సర్వేపై ముఖ్యమంత్రి చంద్రబాబు విధానాలను, అబద్ధాలను సాక్ష్యాలతో సహా ఎండగట్టారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సర్వే రాళ్లు లేకుండా చంద్రబాబు సర్వే చేయిస్తున్నారని, ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి సర్వే అంటున్నారని బాబు అసలు రూపాన్ని మీడియాకు వివరించారు. మేం పాతిన రాళ్లపై ఉన్న పేర్లను తొలగిస్తున్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని బాబు విధానాన్ని తప్పుబట్టారు. సర్వే అంటే ఏంటో కూడా తెలియదు అన్నట్లు సాగుతోంది చంద్రబాబు సర్కార్ వ్యవహారం. దాంతో సర్వే అంతిమ లక్ష్యం నీరుగారుతోందంటూ చంద్రబాబు సర్కార్పై ధ్వజమెత్తారు వైఎస్ జగన్. అసలు సర్వే అంటే ఏందో ఈ మనిషికి తెలియదు. ఫస్ట్ ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఈ జరగవు, ఈ తప్పులు జరగవు. చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ తప్పులు జరుగుతూ ఉన్నాయి. మా మీద కక్షతో, తన సేడిజంతో ఇప్పుడు సర్వేను ఏ స్థాయిలోకి తీసుకొని పోతా ఉన్నాడంటే దాని అంతిమ లక్ష్యాలను పూర్తిగా నీరుగార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు, గందరగోళం సృష్టించి. అసలు సర్వే పూర్తయ్యాక గ్రామ, వార్డు, సచివాలయాలలో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం పూర్తిగా వదిలేసినాడు. మా పట్టాదారు పాస్బుక్ మేము ఇదే సేమ్ టు సేమ్ పట్టాదారు పాస్బుక్ మా హయాంలో మేము ₹55.79 ఇస్తే ఈయన పట్టాదారు పాస్బుక్ తీసుకొని కలర్ మార్చి పట్టాదారు పాస్బుక్ ఈయన ఇస్తా ఉన్నాడు. దాని ఖర్చు ₹76, అంటే ₹20 మార్జిన్. మా హయాంలో 56, ఇప్పుడు 76, ₹20 కమిషన్. ఏదైనా కమిషన్ కోసం ఏదైనా కానీ వదిలే కార్యక్రమం అనేది జరగదు. సర్వేరాళ్ళు ఉండకపోతే సర్వే ఎలా జరుగుతుంది? ఏ రాయి పడితే ఆ రాయి నాటితే సర్వే చేసినట్టేనా? సర్వేరాళ్ళు డిస్టింక్ట్గా లేకపోతే ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు మార్చరా? ఏ రాయి పడితే ఆ రాయి ఇదే సర్వే రాయి అని అనరా? ఈరోజుకి కూడా 100 సంవత్సరాల కిందట బ్రిటిష్ వాళ్ళు సర్వే అప్పుడు నాటిన రాళ్ళు ఈరోజుకి కూడా అక్కడక్కడ కనిపిస్తాయి. దట్ ఈస్ ద ప్రామినెన్స్ అండ్ దట్ ఈస్ ద ఇంపార్టెన్స్, దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది సర్వే స్టోన్స్.
డిస్టింక్ట్ సర్వే స్టోన్స్. నిజానికి భూముల రీసర్వే అనే ఆలోచన వైఎస్ జగన్ కు పాదయాత్ర సమయంలో వచ్చింది. నాడు పాదయాత్రలో జగన్ ను కలిసి రైతులు విన్నవించిన అనేక సమస్యలు భూముల చుట్టూ ఉండేవి. దాంతో ఈ రీసర్వే పరిష్కారం కాగలదని భావించిన జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి కాగానే దేశంలోనే మొదటిసారిగా ఎంతో పకడ్బందీగా సాంకేతికంగా ఉండేలా అధ్యయనం చేయించి అమలు చేశారు. పైలట్ ప్రాజెక్ట్ చేపట్టి అది విజయవంతమైన తరువాత భూ సర్వేను రాష్ట్రమంతా విస్తరింప చేయించారు. అలాంటి మహత్తర కార్యక్రమంపై, చారిత్రాత్మక యజ్ఞంపై, రైతులకు మేలు చేసే భూ సర్వే కార్యక్రమంపై ఇష్టానుసారం విషం చల్లిన ఘనుడు చంద్రబాబు. ఇప్పుడు అదే చంద్రబాబు జగన్ హయాంలో వేసిన ప్రణాళికలను, సాధించిన విజయాలను తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.